ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొంతమంది కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారని అంటున్నారని, దీనిపై ముఖ్యమంత్రి తాను తెలుసుకుంటామని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దిగజారుడుతనం చేస్తుందని, ఒక్క సీటు గురించి ఇంతలా దిగజారుతారా అని దుయ్యబట్టారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ విషయంలో తీరని అన్యాయం జరిగిందని అన్నారు. సంబంధం లేని కేసులో మీనాక్షి నటరాజన్ అన్యాయంగా బలైందని తెలిపారు. ఆర్వో నిర్వహించిన తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, అలాంటి ఆర్వోని ఉరితీసినా పర్లేదని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ విషయంలో భవిష్యత్తులో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. షబీర్ అలీకి షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆయన మాట్లాడిన మాటలకు వివరణలు ఇవ్వాలని తెలిపారు టీపీసీసీ చీఫ్. చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చింది షబీర్ అలీ అని, దీనిపై ఆయనే చెప్పారన్నారు. కొంతమంది కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారని అంటున్నారని, దీనిపై ముఖ్యమంత్రి తాను తెలుసుకుంటామని చెప్పారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దిగజారుడుతనం చేస్తోందని, ఒక్క సీటు గురించి ఇంతలా దిగజారుతారా అని దుయ్యబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్, చెప్పండి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? శ్రీజ, కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో చిట్చాట్ జరిగింది. ఈ చిట్చాట్లో కూడా అనేక అంశాలపై కూడా ఆయన చర్చించారు. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా కొంత తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే మీనాక్షి నటరాజన్పై ఏదైతే చర్యలు తీసుకున్నో ఆయనను ఉరి తీసినా తప్పు లేదు అనే ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇప్పటికే మీనాక్షి నటరాజన్ విషయంలో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కోవట్లున్నారని చెప్పేసి కొంతమంది కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తాను ఇంటర్నల్గా కూడా మేము పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే వివాదంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ తాము పరిష్కరిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్లో తారాస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి అనేక మంది ఆరోపిస్తున్నప్పటికీ అలాంటివి ఏం లేదు, ఇది కాంగ్రెస్ స్వేచ్ఛా పార్టీ అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క షబ్బీర్ అలీ విషయానికి వస్తే షబ్బీర్ అలీకి ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చాము, దానికి సంబంధించిన వివరణ కూడా కోరామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రశేఖర్ రెడ్డిని ఏదైతే చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారో ఆయనే స్వయంగా పార్టీలోకి తీసుకొచ్చారు. దీనిపై ఆయనే వివరణ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అలీ దీనిపై ఏమైనా స్పందించారా? ఇప్పటికైతే ఎలాంటి స్పందన లేదు, ఎందుకంటే ఇప్పుడే ఆయన చిట్చాట్లో కూడా చెప్పారు. షబ్బీర్ అలీ తీసుకొచ్చిన వ్యక్తే ఆయనపై ఇవాళ తీవ్ర విమర్శలు చేస్తున్నారు, మళ్ళీ దీనిపై ఆయననే స్పందన వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరి షబ్బీర్ అలీ ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం మాట్లాడతాడో అనే అంశాలపై కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కామారెడ్డి వివాదం కూడా గాంధీ భవన్ కూడా చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎవరైతే పార్టీకి ఉల్లంఘన పాల్పడతారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా శ్రీలత అనే మహిళపై నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆమెపై నాకు గౌరవం ఉంది, అపార గౌరవం ఉంది. ఆమె ఏదైతే ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో ఆ రోజే అతను డీసీసీ అధ్యక్షుడు పదవి నుంచి కూడా తొలగించామని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఆరోపిస్తున్నారు పర్ణికారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అని, నారాయణపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పర్ణికారెడ్డికి అని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నప్పటికీ పర్ణికారెడ్డి మేనమామ కావడం వల్లనే శివకుమార్ను మేము డీసీసీ అధ్యక్షుడి నుంచి పదవి నుంచి తొలగించాము, ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించట్లేదు, మళ్ళీ ఆమె ఎందుకు ఆరోపణలు చేస్తుందో అనే అంశాలపై కూడా మేము మాట్లాడతామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఆమె పర్ణికారెడ్డి వాళ్ళ నాన్నగారు పార్టీకి చాలా సేవలు చేశారు కాబట్టి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛా వాతావరణం ఉంది, ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తూనే కేసీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు పాదయాత్ర చేసిన వేస్ట్ అని చెప్పేసి ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమం చేపడతాము, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ కేసుపై పోరాడతాము, ఎందుకంటే మళ్ళొకసారి ఇట్లాంటి విధంగా జరగకుండా ఉండేందుకు పోరాడతామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలపై మరి చెప్పండి. ఉదయ్, అదే విధంగా కాంగ్రెస్ లో కొంతమంది కోవట్లు ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు. మరి ఇతర కాంగ్రెస్ నేతలు ఏమైనా స్పందించారా దీని మీద? కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నాయకులు, అటు బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ మా దాంట్లో ఎవరెవరు కోవట్లు ఉన్నారు, ఎవరు ఎక్కడ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు అనే అంశాలపై కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కొంత ఫోకస్ చేసినట్టు కూడా మనకు చెప్తా ఉన్నాడు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎంత దుమ్మెత్తిపోసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు కదులుతుంది. రాబోయే రోజుల్లో కూడా రెండోసారి లోకి మేమే వస్తామని చెప్పేసి అటు కుండ బదులు కొట్టినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విద్యార్థుల సమస్యల పట్ల రాహుల్ గాంధీ పిలుపు మేరకు కూడా మేము దేశవ్యాప్తంగా కూడా పోరాడతాము. ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించిన గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో మేము ఏఐసిసి కమిటీతో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చర్చించాము, దానిపై కూడా మాట్లాడతామని చెప్పేసి అటు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారని చెప్పేసి అడగగా అసంతృప్తులు ఉన్నారు, సహజమే, కానీ వారి సామాజిక న్యాయం చేస్తూ మేము ముందరికి వెళ్తాము, అందరినీ సరి చేసుకుంటూ సర్ది చెప్పుకుంటూ వెళ్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీలకంగా ఆర్వోని మాత్రం ఉరి తీయాలి అనే అంశంపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆర్వో బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు, ఆయన ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేస్తలేడు, బీజేపీ కార్యకర్తలాగానే పనిచేస్తూ ఈ మీనాక్షి నటరాజన్ విషయంలో తీవ్ర అన్యాయం చేశారు. దీనిపై మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, చట్టపరంగా మేము ముందుకెళ్తాము, సుప్రీంకోర్టులో చుక్కెదురైనా పర్లేదు, ఈసీ ముందుకెళ్ళి మాట్లాడతాము, దాంతోపాటు న్యాయపరంగా కూడా మేము హైకోర్టులో తెలుసుకుంటామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయ్, అదేవిధంగా మరి ఈ అంశంపై మీనాక్షి నటరాజన్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఆమె స్పందిస్తారా లేదా అనే అంశం పక్కన పెడితే మీనాక్షి నటరాజన్కి ఏఐసిసి అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో వేరే రాష్ట్రం నుంచి అయినా ఏమన్నా రాజ్యసభ సీటు అవకాశాన్ని కల్పిస్తారా, దీనిపై ఎలాంటి చర్చ నడిచిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ని అడగగా దానికి సంబంధించి ఏఐసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటాము. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైనా అవకాశం వస్తే మాత్రం మేము తప్పకుండా సహకరిస్తాం. ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆమె సేవలు ఇంకా ఉపయోగించుకుంటామని చెప్పేసి అటు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానం ఏం చెప్తుందో మళ్ళీ అధిష్టానంతో ఆమె ఎలాంటి సంప్రదింపులు జరుపుతుంది అనే అంశాలపై కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.